నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్లో గత 3 సంవత్సరాల నుంచి 16 మంది విద్యార్థులు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమం, డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు కోడూరు మండలంలో శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పరంగా ఎన్నో రకమైనటువంటి పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా కావాల్సినటువంటి దైనందినంగా మనం వాడేటువంటి పుస్తకాలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వేదిక అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందు ఆసీనైన పుర ప్రముఖులకు, తల్లిదండ్రులకు, అలాగే చిన్నారులందరికీ కూడా ఆశీర్వచనాలు. ఈ రోజున కోడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కోడూరు మండలం ప్రత్యేకించి విద్యా విషయకంగా ముందుండాల్సిన మండలం ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. ఎప్పుడైతే పిల్లల్ని మనం బాగా చదివిస్తే వాళ్ళ ఉన్నత స్థితికి ఎదిగితే వారి ద్వారా తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి దోహదపడుతుంది. అందువల్ల ప్రత్యేకించి ఈ మండలంలో ఉన్న ప్రజానీకానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు అయినప్పటికి కూడా మా పిల్లలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించాలని చెప్పిన భావన కాకుండా పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యావంతులు చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సమస్యల నుంచి మనం అధిగమించాలంటే చాలా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేకించి ఈ మండలంలో దాదాపు 4,000 ఎకరాలు పంటలు పండించుకొని రైతాంగం ఉన్నారు. వాళ్ళని ఎలా రక్షించాలన్నది, వాళ్ళకి మళ్ళీ నీరిచ్చి ఎలా వాళ్ళని పంటలు పండించుకునే స్థితి తేవాలన్న దాంట్లో చాలా సతమతం అవుతున్నాం. కానీ ఏడాది నిధులు, అలాగే నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తున్న పరిస్థితి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ విద్యార్థులు నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే మీ భవిష్యత్తే మీ తల్లిదండ్రులకు భవిష్యత్తు, మీ భవిష్యత్తే ఆవునగడ్డ నియోజకవర్గానికి భవిష్యత్తు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మీరు బాగా చదువుకొని చాలా ఉన్నత స్థితికి వెళ్ళారనుకోండి, మన గర్వకారణం. భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలు అయితే అయ్యారనుకోండి, కోడూరు మండలం, కోడూరు హై స్కూల్లో చదివి నాకు మరింత ఆనందదాయకం, ఎప్పుడన్నా చెప్పచ్చు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారంటే మరింత ఆనందదాయకం. చదివేటువంటి అలవాటుని ఒక హ్యాబిచువల్గా మార్చుకున్నారు. సో సార్ ఎప్పుడు నిరంతర పాఠకుడుగా ఉంటారు. ఆ అనుభవం యొక్క సారాంశమే మనకు చెప్పినటువంటి ఫాస్ట్ కదా 10th క్లాస్ విద్యార్థిని మామ తెలవు ఇట్రమ్మా ముందుగా ప్రవళిక అండ్ రేవంత్ కుమార్ ఇద్దరు అక్కతో ఇద్దరు వచ్చి రేవంత్ కుమార్, ప్రవళిక అండ్ రేవంత్ కుమార్ బాయ్.
జెడ్పిఎస్ హై స్కూల్ కోడూరు బి వనజ 10th క్లాస్ అండ్ హెచ్ఎం గారు వాళ్ళ స్టాఫ్ మెంబర్ అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే లక్ష్మీ నాగసాయి 8th క్లాస్ ఇద్దరు పిల్లలతో హెచ్ఎం అండ్ స్టాఫ్ రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ అది బడి మరిపాలెం అందరూ బడే వారిపాలెం కేకొత్తపాలెం అండ్ స్టూడెంట్స్ తోట శృతి కొప్పనాథ్ మౌనిక 10th క్లాస్ 10th. సాలింపాలెం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ స్టూడెంట్ కిట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కూర్చున్నాం. విద్యా ప్రవేశం బ్యానరు తీసుకురండి అమ్మా. మేడం గారు ఇంగ్లీష్ ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నేత మండల బుద్ధప్రసాద్ గారికి మొట్టమొదటిసారిగా మన పాఠశాలకి వచ్చిన సందర్భంగా మా పాఠశాల చామర్తి ప్రకాశ్ రావు జిల్లా పరిషత్